కమ్యూనిస్టు పార్టీలంటేనే పోరాటాలకు మారుపేరు. ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంటారని నానుడి ఉంది. కానీ అందుకు భిన్నంగా ప్రస్తుతం వారు వ్యవహరిస్తున్నారనే విమర్శలు గుప్పమంటున్నాయి. పేపర్ లీక్ ఘటన రాష్ట్రాన్ని కుదిపేస్తుంది. అయినా వారు నిరసనలు చేపట్టకపోవడం, నిరుద్యోగుల పక్షాన నిలవకపోవడం అందరిలోనూ సందేహాలకు దారితీస్తుంది. ఇక తెలంగాణలో తమ ఉనికిని కాపాడుకునేందుకు అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ ప్రజా ప్రయోజనాలను పూర్తిగా పక్కన పెట్టేశారని బహిరంగంగానే వాదనలు వినిపిస్తున్నాయి. ఇంతకీ కమ్యూనిస్టులకు ఏమైంది? కమ్యూనిస్టులంటే పోరాటాలకు మారుపేరు. సమస్యలపై సమరంలో ముందుండే కామ్రేడ్స్, ప్రభుత్వంపై పోరాటాలే లక్ష్యంగా అడుగులు. తెలంగాణలో సైలెంట్ అవుతున్న కామ్రేడ్స్, పేపర్ లీకేజ్ పై కనుమరుగైన కమ్యూనిస్టుల గొంతు. అధికార పార్టీకి కమ్యూనిస్టులు దగ్గరయ్యారా? కమ్యూనిస్టుల తీరుపై ప్రజల్లో సందేహాలు. కమ్యూనిస్టులంటేనే పోరాట యోధులు. ఎక్కడ ఏ చిన్న సమస్య ఉన్నా వాలిపోతూ ఉంటారు. ఆ సమస్యకు పరిష్కారం దొరికే వరకు పోరాడుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ప్రజల్లో పెద్దగా చైతన్యం లేకపోయినా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రజలను చైతన్యవంతులను చేసి పోరాటాలకు పురుగొలుపుతూ ఉంటారు. ఇక ప్రభుత్వాలపై పోరాటాలే ధ్యేయంగా కమ్యూనిస్టు పార్టీలు పనిచేస్తూ ఉంటాయి. కార్మికులు, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు ఇలా ఎవరికి కష్టం వచ్చినా మొదట గుర్తొచ్చేది కమ్యూనిస్టులే. కానీ ఇప్పుడు కమ్యూనిస్టుల జాడ కనిపించడం లేదు. తెలంగాణలో కొన్ని రోజులుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజ్ వ్యవహారం పెద్ద దుమారం రేపుతుంది. పేపర్ లీకేజ్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్, బీజేపీ, టీజేఎస్, వైఎస్ఆర్టీపీ లాంటి అనేక పార్టీలు పెద్ద ఎత్తున పోరాడుతున్నాయి. ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. పేపర్ లీకేజ్ లో ప్రభుత్వ పెద్దల హస్తముందని ఆరోపిస్తున్నాయి. దీనిపై కలిసికట్టుగా ప్రజా పోరాటాలకు సిద్ధమవుతున్నాయి. వాస్తవానికి ఇలాంటి విషయాల్లో ప్రతిపక్షాల కంటే ముందు వామపక్షాలు ఈ పని చేస్తూ ఉంటాయి. కానీ ఈసారి మాత్రం వామపక్షాల పార్టీల జాడే లేకుండా పోయింది. పేపర్ లీకేజీల వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్ని పేపర్లు లీక్ అయ్యాయో కూడా తెలియని అయోమయ పరిస్థితి. విద్యార్థులంతా రోడ్లపైకి వచ్చి వాళ్ళ భవిష్యత్తు కోసం ఉద్యమిస్తున్నారు. విద్యార్థి ఉద్యమాలకు వామపక్షాలే పురుడు పోశాయి. కానీ ఇప్పుడు అలాంటి విద్యార్థులను కూడా పూర్తిగా విస్మరించారు కమ్యూనిస్టు పార్టీల నేతలు. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ లాంటి కమ్యూనిస్టుల పార్టీల అనుబంధ విద్యార్థి సంఘాలు ఇప్పుడు ఎలాంటి పాత్ర పోషిస్తున్నాయో చూస్తున్నా. పేపర్ లీక్ ఘటన రాష్ట్రాన్ని కుదిపేస్తున్నా నిరసనలు చేపట్టకపోవడం, నిరుద్యోగుల పక్షాన నిలవకపోవడం విమర్శలకు దారితీస్తుంది. ధరణి విద్యుత్ ఉద్యోగుల ఆందోళన, ఉద్యోగుల 317 జీవో, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇలా ప్రజా సమస్యలపై స్పందన కరువైంది. నాటి పోరాట పటిమ ఏమైందని పార్టీ కేడర్ చర్చించుకుంటున్నారు. కమ్యూనిస్టుల్లో వచ్చిన ఈ మార్పును చూసి సొంత పార్టీ నేతలే ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి వాళ్ళను కమ్యూనిస్టులు అనొచ్చా అని చీత్కరించుకుంటున్నారు.
ముఖ్యంగా తెలంగాణలో కమ్యూనిస్టులు అధికార పార్టీ తాబేదారులుగా మారిపోయారని బహిరంగంగానే వాదనలు వినిపిస్తున్నాయి. తమ ఉనికిని కాపాడుకునేందుకు అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ ప్రజా ప్రయోజనాలను పూర్తిగా పక్కన పెట్టేశారని టాక్. ఎన్నికల్లో సీట్ల కోసం బేరసారాలు సాగించడం, అవసరమైనప్పుడు అధికార పార్టీ కోసం విపక్షాలను టార్గెట్ గా చేసుకుని ఉద్యమించడం ఇప్పటి కమ్యూనిస్టులకు అలవాటైపోయింది. ఇలాంటి వాళ్ళను చూసి వీళ్ళ కమ్యూనిస్టులని ఆశ్చర్యపోతున్న పరిస్థితి. ఒకప్పుడు కమ్యూనిస్టులంటే ఉద్యమాల రూపకర్తలుగా పేరు. కానీ ఇప్పుడు కొన్ని పార్టీలకు కొమ్ము కాస్తూ వాళ్ళ మోచేతి నీళ్లు తాగుతున్నారు తాబేదార్లు. కొంతమంది పక్క చూపులు చూడడంతోనే పశ్చిమ బెంగాల్ లాంటి కమ్యూనిస్టుల కంచుకోటలు కూడా కనుమరుగైపోయాయి. ఇప్పుడు వామపక్షాల ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికైనా మరొకరి కోసం కాకుండా తమ ఉనికి కోసం ప్రత్యామ్నాయ ఎజెండాతో పనిచేసినప్పుడే వామపక్షాలకు ప్రయోజనం ఉంటుంది. అసెంబ్లీ వేదికగా కేసీఆర్ ప్రకటించిన హామీలపైన మాట్లాడకపోవడంతో రెడ్ సైనికులు పార్టీ అధినాయకత్వం పైన గుర్రుగా ఉన్నారు. సిపిఐ సైతం అదే ధోరణి అవలంబిస్తుంది. నామ్కే వాస్తుగా ఏదో ప్రెస్ మీట్ లో మాత్రమే స్పందించి చేతులు దులుపుకుంటున్నారని బహిరంగంగానే విమర్శలు వస్తున్నాయి. ఇలాగే వ్యవహరిస్తే రాబోయే ఎన్నికల వరకు వామపక్ష పార్టీలకు ఉన్న కేడర్ సైతం దూరమయ్యే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.